వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పిల్లల ఆధార్ కార్డుల విషయంలో పేరెంట్స్ అలర్ట్ అవ్వాల్సిన టైం ఇది. ఎందుకంటే యూఐడిఏ ఒక కీలక ప్రకటన చేసింది పిల్లల ఆధార్ కార్డ్స్ విషయంలో. సో అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ని మెయింటైన్ చేస్తున్నారు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఆధార్ అండ్ దాంతోపాటు రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది కాబట్టి, అండ్ పిల్లల చదువుకునే పిల్లలకైతే స్కాలర్షిప్స్ కావాలన్నా ఆధార్ కార్డ్స్ మస్ట్గా సబ్మిట్ చేయాలి కాబట్టి. కానీ ఇక్కడ యూఐడిఏ ఈసారి చేసిన కీలక ప్రకటన ఎవరి గురించి అంటే 5 సంవత్సరాల నుంచి ఆపై 7 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల గురించి. ఇన్ కేస్ ఇక్కడ పేరెంట్స్ కనుక నెగ్లిజెన్స్గా ఏముందిలే ఈ ప్రకటన అని చెప్పి లైట్ తీసుకుంటే ఈవెన్ ఆధార్ నంబర్ కూడా డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా యూఐడిఏ తేల్చి చెప్పిన పరిస్థితి. ఇంతకీ ఆ కీలక ప్రకటన అయ్యింది అనుకుంటున్నారా? అయితే పిల్లలు పుట్టగానే ఆధార్ కార్డ్స్ అక్కడే హాస్పిటల్లోనే చేయించే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సో అందుకనే వాళ్ళకైతే నో ప్రాబ్లం. అయితే అప్ టు 5 years వరకు అది సేఫే. కానీ 5 years దాటిన తర్వాత పిల్లల బయోమెట్రిక్ మస్ట్ అండ్ షుడ్గా 7 సంవత్సరాల లోపే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఐరిస్ కావచ్చు అండ్ వాళ్ళ సంబంధించిన ఫింగర్ థంబ్ ప్రింట్స్ సంబంధించిన ఇంప్రెషన్స్ ఆధార్లో ఉండాలి. అండ్ వాళ్ళ ఫోటో కూడా చేంజ్ అయ్యి ఉండాలి. లేదులే మెల్లగా చేసుకోవచ్చులే అని అనుకున్న పేరెంట్స్కి మాత్రం ఇది ఒక బిగ్ అలర్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే యూఐడిఏ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అండ్ 5 నుంచి 7 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఈ ఆప్షన్ ఫాలో అవ్వాల్సిందే, ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించాల్సిందే. అయితే కేవలం యూఐడిఏ చెప్పింది ఒక కీలక ప్రకటన చేసింది, లేదంటే ఆధార్ కార్డ్ డియాక్టివేట్ అవుతుందని మాత్రమే కాదు, ఆధార్ కార్డ్ డియాక్టివేట్ అవుతుందా లేదా అని ఒక్క నిమిషం మనం పక్కన పెడితే పిల్లలకు సంబంధించిన బయోమెట్రిక్స్ అండ్ దాంతోపాటు ఐరిస్ మనం ఫొటోస్ ఏవైతే యాడ్ చేస్తుంటామో దానివల్ల పిల్లల స్కూలింగ్ నుంచి ఏవైతే ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తున్నారో దానికి కూడా అర్హులయ్యే అవకాశం ఉంటుంది. అయితే పిల్లలకు సంబంధించిన బాల్ ఆధార్ కార్డ్ లేదంటే బ్లూ ఆధార్ కార్డ్గా కూడా దీన్ని పిలుస్తుంటారు. అయితే బాల్ ఆధార్ కార్డ్ బ్లూ ఆధార్ కార్డులో ఏముంటుందంటే కేవలం పిల్లలకు సంబంధించిన ఫొటోస్ ఏముండవు, వాళ్ళ పేరెంట్ అంటే వాళ్ళ ఫాదర్ నేమ్ అండ్ పిల్ల కానీ పిల్లవాడికి సంబంధించిన నేమ్ అండ్ వాళ్ళ అడ్రస్తో మాత్రమే బాల్ ఆధార్ ఆర్ బ్లూ ఆధార్ మాత్రం ఉంటుంది. ఆఫ్టర్ 5 years అంటే పిల్లలకు 5 years నుంచి 7 years వరకు వచ్చిన తర్వాత అందులో పిల్లలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉండాల్సిందే. అంటే పిల్లల నేమ్ కావచ్చు, పిల్లల ఫొటోస్కి సంబంధించి, బయోమెట్రిక్ సంబంధించి, డైరీకి సంబంధించి ఎవ్రీథింగ్ ఉండాలి. ఇది యూఐడిఏ తీసుకొచ్చిన కీలక ప్రకటన అనుకోవచ్చు. అండ్ లేదంటే ఆధార్ నంబర్ డియాక్టివేట్ చేస్తామని ఒక హెచ్చరిక అనుకోవచ్చు. సో ఏదేమైనా ఏముంది, ఎప్పుడైనా చేయాల్సిందే. అదేదో యూఐడిఏ చెప్పినప్పుడే చేసేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పేరెంట్స్ కోసం శుభవార్తని తీసుకొచ్చింది. 5 నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ ఏదైతే అధికారులు చెప్పినట్టు వాళ్ళ ఫొటోస్, బయోమెట్రిక్, ఐరిస్ ఇవన్నీ యాడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 7 సంవత్సరాల పైబడ్డ పిల్లలకి ఎప్పుడైతే ఇవన్నీ చేయించడానికి వెళ్తారో అప్పుడు మాత్రం కేవలం ₹100 రుసుము మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.